మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ఆల్ ది వింగ్ ఆఫీసర్స్, మన శానిటేషన్ స్టాఫ్, మన మెప్మా స్టాఫ్, వచ్చిన అందరూ ప్రెస్ మిత్రులు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. It is a very historic day. మన కోసం it is a very historic day because on this day 1950లో మన సంవిధానం ఎన్ఫోర్స్ అయింది. మన కాన్స్టిట్యూషన్ అంటే it is not only a legal document. మన కాన్స్టిట్యూషన్ అంటే it enforces fraternity, justice, liberty, equality. That is guiding principles for all of us. మన అందరూ కోసం ఇప్పుడు కూడా be it officers or citizens అందరూ కోసం it is guiding principles. On this day, I am very fortunate to say that I am working in. I have got chance to working. నేను ఒక మున్సిపల్ కమిషనర్ గా మన రాష్ట్రంలో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్ లో పని చేస్తున్నాను. బికాస్ కార్పొరేషన్ అంటే మనకు సిటిజన్స్ కి అందరూ కంటే క్లోజెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్. వెదర్ మనకు ఉన్న రోడ్స్ ఉంటే, మనకు ఉన్న వాటర్ సప్లై ఉంటే, మనకు ఉన్న చెత్త ఉంటే, మనకు ఉన్న పబ్లిక్ స్పేసెస్, పార్క్స్ ఉంటే, మీడియమ్స్ ఉంటే, ఏమైనా ఉంటే అది కార్పొరేషన్ బాధ్యత. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ కి ఐఎమ్ గాట్ అ ఛాన్స్ టు వర్క్ ఇన్ దిస్ కార్పొరేషన్. కార్పొరేషన్ లో ఉన్న మనకు పెద్ద అన్నిటికంటే పెద్ద విభాగం శానిటేషన్. దాదాపు మనకు 3000 కంటే ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. మా శానిటేషన్ వర్కర్ ద్వారానే మా కార్పొరేషన్ నడుస్తుంది, అది చెప్పొచ్చు. మనం మా శానిటేషన్ వర్కర్ ఏమైనా ఎండ ఉంటే, చలిగా ఉంటే, ఏ వెదర్ ఉంటే, వాళ్ళు పొద్దున నుంచి వర్షం ఉంటే పొద్దున 5:30 నుంచి వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు 5:30 నుంచి ఫీల్డ్లో రెడీ ఉంటారు. మనము ఈసారి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి, లాస్ట్ డిసెంబర్ నుంచి గౌరవ్ మేయర్ గారు ఆదేశం బట్టి లాస్ట్ టైం కౌన్సిల్లో తడి పొడి చెత్త మీద ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్క 500 ఇల్లుకి ఒక వార్డ్లో దాదాపు 3-4 వాలంటీర్స్ కి పెట్టి తడి పొడి చెత్త మీద అవగాహన క్రియేట్ చేస్తున్నాము. అప్పుడు నుంచి చూస్తే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వచ్చిన తడి చెత్త దాదాపు అప్పుడు నెగ్లిజిబుల్ ఉంటే ఇప్పుడు 30 to 40 టన్స్ మనకు తడి చెత్త వస్తుంది. దట్ వీఆర్ సెండింగ్ ఫర్ కంపోస్టింగ్. మనము కంపోస్టింగ్ కి పంపిస్తున్నాము. మనకు లాస్ట్ ఇయర్ లో మనకు వచ్చిన ర్యాంక్ స్వచ్ఛ సర్వేక్షణలో 22 ఆల్ ఇండియా ర్యాంక్ లో. కానీ ఈసారి మనము లాస్ట్ ఇయర్ కంటే సిఎన్టీ వేస్ట్ గురించి కూడా మనకు ఆల్మోస్ట్ టెండర్ పిలవడం జరిగింది. అది కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది. అమ్మవారి పేరులో 150 KLT ఎస్ఎస్టీపీ ఒకటి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. తడి పొడి చెత్త మీద కూడా మనకు రావడం, వేస్ట్ సెగ్రిగేట్ చేసి వచ్చిన చాలా వరకు మనకు పెరిగింది. బయో మైనింగ్ కూడా మనకు ఫాస్ట్ గా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే మనము ఈసారి మన ర్యాంక్ చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. ఈజీగా మనము టాప్ 10 లో రావచ్చు. కానీ సిటిజన్స్ నుంచి సపోర్ట్ ఉంటేదో, మీ అందరూ నుంచి మాకు సపోర్ట్ ఉంటేదో కంపల్సరీ మనము ఈసారి టాప్ 10 లో వస్తాము. మీ అందరూ నుంచి ఒకటే రిక్వెస్ట్ కి మాకు, మా వర్కర్స్ కి, మా స్వచ్ఛ ఆటోకి తడి పొడి అండ్ హజార్డస్, వెట్, డ్రై అండ్ హజార్డస్ వేస్ట్ సెపరేట్ చేసి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము. మనకు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఉంది, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాము చాలా వరకు అది యూజ్ లో నడుస్తుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అదే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేస్ లో మనం పేపర్ ప్యాకేజింగ్ వాడచ్చు. మనకు ఉన్న క్లోత్ బ్యాగ్ విచ్ ఇస్ రీయూజబుల్ అండ్ ఎప్పుడు నుంచి మనము అదే వాడేవాళ్ళు. ఎప్పుడు కూడా మార్కెట్ కి పోతే ఒక క్లోత్ బ్యాగ్ తీసుకువెళ్ళే వాళ్ళు, అదే వాడండి. అండ్ ఇప్పుడు చాలా వరకు మనకు కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ కూడా రావడం జరిగింది. దట్ క్యాన్ బి కంపోస్టెడ్ ఇన్ 3 to 4 months. అట్లాంటి ఐటమ్స్ ప్యాకేజింగ్ కోసం వాడండి. అదే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంతో పాటు లైక్ మన వర్కర్సే మన బ్యాక్ బోన్. సో మన వర్కర్స్ కి వెల్ఫేరే మన ప్రయారిటీ ఉంది. మేయర్ గారు ఆదేశం బట్టి లాస్ట్ 2 weeks బిఫోర్ నుంచి మనము ఒక వర్కర్స్ కోసం హెల్త్ క్యాంప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్తో టైఅప్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని టెస్ట్ చేపించి వాళ్ళకి స్పెషలిస్ట్ ద్వారా కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. మన వర్కర్స్ కోసం వాళ్ళ నుంచి వచ్చిన డిమాండ్స్ లైక్ మామూలుగా వాళ్ళకి ఎప్పుడు డెత్ ఉంటే, లేకపోతే 60+ అయితే వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఏమీ సపోర్ట్ లేకుండా అవుతుంది.
సో ఫాస్ట్గానే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఏమైనా పిల్లలు ఉంటే, కొడుకు ఉంటే, కూతురు ఉంటే, వైఫ్ ఉంటే వాళ్ళకి ద్వారా రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చాలా వరకు వాళ్ళకి చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళ శాంక్షన్ ఆగింది. కానీ అది కూడా మన డిసీజ్ ఇద్దరే మన ఏసీ గారు కూడా ఫాస్ట్గా అది తీసుకొని వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మనకు ఉన్న సెకండ్ పెద్ద విభాగం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ విభాగంలో కూడా మనకు లాస్ట్ వన్ ఇయర్లో చూస్తే ఆల్మోస్ట్ 340 crores ద్వారా ఆల్మోస్ట్ 2100 వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది మా మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా. దీంతో పాటు కూడా మనకు 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, స్టాంప్ డ్యూటీ గ్రాంట్స్, వేరే ఇతర గవర్నమెంట్ గ్రాంట్స్ ద్వారా కూడా చాలా వరకు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మనకు ఇంకా కూడా పబ్లిక్ నుంచి డిమాండ్స్ వస్తుంది కి మాకు డ్రైన్స్, మాకు రోడ్స్, మాకు పార్క్స్ ఇంకా కావాలి. ఈ టైంలో ఐ రిక్వెస్ట్ వన్ థింగ్ టు ఆల్ ఆర్ సిటిజన్స్. ఈ మా కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం మనకు వచ్చిన ట్యాక్స్ ఉంటుంది. మనకు ఎంత ఎక్కువ మనకు ట్యాక్స్ పెరిగితే మనకు ప్రతి సంవత్సరం అంతా ఎక్కువ వర్క్స్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది. మనకు ఉన్న బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, డీసీస్, ఆర్ఐస్ వాళ్ళు కూడా పొద్దున నుంచి సాయంత్రం దాకా మనకు ట్యాక్స్, మనకు ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్కి ప్లీజ్, ఇప్పుడు మనకు మార్చ్ నెల వస్తుంది, మాకు ఒక మీ తరఫున నుంచి సపోర్ట్ చేస్తే మనకు ఈ సంవత్సరంలో ఉన్న ఇన్కమ్ పెరుగుతుంది అండ్ మనకు ఇంకా వర్క్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మన ఇంజనీరింగ్ విభాగంలో చూస్తే దీని కాకుండా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మనకు వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కింద 551 crores టెండర్ పిలవడం జరిగింది. అదే వర్క్స్ తొందరగానే స్టార్ట్ అవుతుంది. ఈఎన్సీ ఆఫీస్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అయితే మనకు ఉన్న ఎక్కడ కూడా గ్యాప్స్ ఉన్నాయి. మనకు ప్రతి ఒక్క వాటర్ ట్రీట్మెంట్లో కెపాసిటీ పెరుగుతుంది. మనకు ఎక్కడ కూడా మెయిన్ లైన్లో లీకేజెస్ ఎక్కువ ఉన్నాయి, అవి న్యూ లైన్స్ ద్వారా రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కొత్త ఈఎల్ఎస్ఆర్ అవసరం ఉంది, అది కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటు కూడా మనకు ఆఫ్టర్ ఫ్లడ్, లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్స్ తర్వాత మనకు ఒక కంప్రిహెన్సివ్ డిపిఆర్ ప్రిపేర్ చేయడం చెప్పినారు. అప్పుడు నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్ ఆన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఒక లైన్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ మన నుంచి డీటెయిల్డ్ సర్వే చేయడం జరుగుతుంది. ఈ ఎక్కడ ఎంత వైడింగ్ అవసరం ఉంటుంది, ఎంత స్ట్రక్చర్స్ అఫెక్ట్ అవుతాయి, ఏమేమి అవసరం ఉంటుంది, అది డీటెయిల్ స్టడీ చేయడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా ఫస్ట్ ఫేజ్కి 1000 crores టెండర్ ఆల్మోస్ట్ టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా మన నుంచి ప్రపోజల్ పంపడం జరిగింది. దాంతో పాటు కూడా మిగతా అంత విభాగాలు లైక్ కార్పొరేషన్లో ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, మెప్మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ చేసిన ప్రయత్నం కోసం, వాళ్ళు చేసిన వర్క్ కోసం ఐ టేక్ దిస్ అకేషన్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. టౌన్ ప్లానింగ్ విభాగం కూడా మనకు ఉన్న ఒక పెద్ద మనకు ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఫ్రమ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా. ఇట్ ఈస్ మా సిటిజన్స్తో కూడా ఒక రిక్వెస్ట్కి, మనకు ఉన్న ఏమైనా స్ట్రక్చర్స్ కడితే కంపల్సరీ వీ నీడ్ టు టేక్ పర్మిషన్. సో మా ఈ ప్రొసీజర్ కూడా చాలా స్ట్రీమ్ లైన్ ఉంది, చాలా సింపుల్ ఉంది. బిల్ నౌలో వాళ్ళు అప్లై చేస్తే విదిన్ అ డెడికేటెడ్ టైం ఫ్రేమ్ ఆఫ్ 21 days పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే కంపల్సరీ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కట్టాలి. నగర కమిషనర్ షాహద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ రిజ్వానా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా గౌరవ కార్పొరేటర్స్కి, విజయలక్ష్మి గారికి, పద్మ గారికి, శారద గారికి, పద్మ గారికి, శిరీష గారికి, ముస్కమల్ అరుణ గారికి, శీప గారికి, అధికారులందరికీ, శానిటేషన్ వర్కర్స్కి, హార్టికల్చర్ వర్కర్స్కి, డిఆర్ఎఫ్ టీమ్కి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, మెప్మాకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఇవాళ మన గౌరవ కమిషనర్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని మన నగరాభివృద్ధి గురించి వారి ద్వారా మనం తెలుసుకోవడం అందరం కూడా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి ఒక దిక్సూచిగా, ఒక ఆలోచనతోటి వారు ఈ నగరానికి
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మనకి ఇవ్వడమే కాకుండా వాటర్ సప్లై కూడా మరోసారి 550 కోట్లను ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వరంగల్ నగరాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నందుకు, ఇవన్నీ కూడా వారి ఆలోచనలను వారి మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉంటున్నందుకు, వారు మనకు చేస్తున్న సహకారం అందిస్తున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.